హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. ఇది ముఖ్యంగా ఎటువంటి వాళ్ళకి యూస్ అవుతుందంటే C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా యూస్ అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే మన టెక్స్ట్ బుక్లో నుంచి ఇంపార్టెంట్ మోడల్స్ తీసుకొని అందులో నుంచి 1 or 2 ప్రాబ్లమ్స్ మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, అదే మోడల్స్లో ఇంకో ప్రాబ్లం మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎప్పటి వరకు జరుగుతుంది అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు అప్లోడ్ చేస్తాం. అంటే మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈరోజు డేట్ 29, అంటే ఆల్రెడీ 28 డేస్ అయిపోయినాయి. 28 వీడియోస్ అప్లోడ్ చేయడము అయిపోయినాయి. ఆ 28 వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. డే 1 నుంచి డే 1, డే 2, డే 3, డే 4 అలా 1 by 1 వీడియోస్ మీరు చూడొచ్చు. లేదా ఈరోజు డే 29 కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో డే 28 to డే 30 వీడియోస్ ఉంటాయి. అవి కూడా మీరు చూడొచ్చు అక్కడ నుండి అయినా. అంటే దీని నెక్స్ట్ వీడియో, దీని ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం, దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం పదండి. ఈరోజు డే 29. సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ఈరోజు ఏం ప్రాబ్లము? ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ which divides the line segment A and B into 4 equal parts. ఇంతకుముందు వీడియో అంటే ప్రీవియస్ 28 డే చూసుంటే ట్రైసెక్షన్ పాయింట్స్ గురించి చెప్పుంటా. సో దానిలో ఏం చేసింది, ట్రైసెక్షన్ అనే పాయింట్స్ ఒక లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసింది. కానీ ఇప్పుడు ఏం చేసింది, 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. సో దీనికి పేరు అనేది మెన్షన్ చేయకుండా ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ అని ఇస్తారు. సో ఫస్ట్ చూడండి, ఇది A, B. సో ఎన్ని 4 ఈక్వల్ పార్ట్స్ కావాలి. సో ఇది P, Q, R 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. చూడండి, ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. ఇంతకుముందు చెప్పా కదా 8 మార్క్స్, అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను ట్రైసెక్షన్ అనేది 8 మార్క్స్ ప్రాబ్లము. అది ఇవ్వకపోతే 1 మార్క్లో కూడా బిట్ చేసి అడగచ్చు, చాయిస్ ఉంది అన్నాను. సో ఎప్పుడైతే అది అడగడో ట్రైసెక్షన్ అనేది నెక్స్ట్ ఇదే అడిగేది 8 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా? దీన్ని కూడా ఇంతకుముందు చేసినట్టు ఫార్ములా డిట్టో సేమ్ ఫార్ములాని యూజ్ చేసి చేయొచ్చు. ఏది, దీన్ని Pని 1:3గా చూడండి. Pకి లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ 3 పార్ట్స్. Qని 2:2గా, Rని 3:1గా తీసుకొని చెయ్యొచ్చు. బట్ అది కొంచెం లెంతీ అయిపోద్ది. మనం దానికన్నా షార్ట్ ఫామ్లో చేయొచ్చు. సో ఇదంతా టెక్స్ట్ బుక్ మోడల్ ప్రకారమే మీకు చెప్పేది. ఓకేనా? ఎలా ఒకసారి చూడండి. ఇప్పుడు Qని తీసుకుంటే Q అనేది Aకి Bకి మిడిల్లో ఉంటుంది. అవునా? చూడండి బాగా, దీనికి ఈ పక్క 2 పార్ట్స్ ఉన్నాయి, దానికి ఆ పక్క 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఈక్వల్ కదా, కాబట్టి మిడ్ పాయింట్ అవుతుంది. Q అనేది మిడ్ పాయింట్ అవుతుంది దేనికి, ABకి. సో ఇది Q అనేది మిడ్ పాయింట్. అదేవిధంగా Pని చూసామనుకోండి, Pకి లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్, ఈ సైడ్ 3 పార్ట్స్. 3 వద్దు, Q వరకే చూడండి. ఇక్కడ ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. అప్పుడు Aకి Qకి మిడిల్లో P ఉంటుంది. అదే మరి ఇక్కడ ఆర్కి వస్తే R అనేది Qకి Bకి మిడిల్లో ఉంటుంది. ఇది థర్డ్ పాయింట్. సో మిడిల్ అంటాం కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములాని యూస్ చేసి కూడా ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. ట్రైసెక్షన్ చేయకూడదు, మిడ్ పాయింట్ ఫార్ములాని యూస్ చేసి దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ అనే ప్రాబ్లమ్ని చేయొచ్చు. సో స్టెప్స్ రాద్దాం, ఇంతకుముందు రాసినట్టే సింపుల్గా రాద్దాం. ఏమి, ఫస్ట్ గివెన్ points are A -2, 2 and B 2, 8.
ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ అన్నాడు కదా, విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్. లెట్ ద పాయింట్స్ విచ్ divides the line segment AB bar into 4 equal parts are equal parts kada points and parts ఆర్. ఇక్కడ కూడా 4 ఈక్వల్ పాయింట్స్ కాదు, పార్ట్స్ ఇవి. 4 ఈక్వల్ పార్ట్స్ ఏమేమి? ఫస్ట్ది PQR, PQ అండ్ R. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కనుక్కుంటాం. ఏది ముందు ఏది వెనకాల అదే ఇక్కడ మెన్షన్ చేసి ఉండేది. ఇక్కడ చూడండి, రోమన్ లెటర్స్ 1 2 3 పెట్టాం కదా. సో ముందు 1 కనుక్కుంటాం. 1 ఎందుకు కనుక్కుంటామంటే అది మిడ్ పాయింట్. దేనికి? ఏకి బీకి వాల్యూ తెలుసు కాబట్టి క్యూని కనుక్కోవచ్చు. పీని కనుక్కోలేము. ఎందుకో? ఇంకా పీకి కనుక్కోవాలంటే ఏ తెలియాలి? క్యూ తెలియాలి. క్యూ తెలుసా? తెలియదు కదా. కాబట్టి ముందు క్యూనే కనుక్కోవాలి. క్యూ ఈజ్ ది midpoint of A -2, and B 2, 8. So Q x, y is equal to midpoint formula ఏమి? x1 plus x2 by 2 y1 plus y2 by 2. ఇది మిడ్ పాయింట్కి ఫార్ములా. సో ఇది ఫార్ములా కాబట్టి బాక్స్ వేసుకుందాం. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. వాల్యూస్ రాసే ముందు ఇక్కడ 2 మెన్షన్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ -2, 2, సెకండ్ పాయింట్ 2, 8. సో ఇక్కడికి వస్తే ఫస్ట్ పాయింట్ -2 + 2 -2 + 2 by 2. సో నెక్స్ట్ 2 + 3 8 ప్లస్ కదా సింబల్ కాబట్టి ఏమవుతుంది? 0. చూడండి, -2 + 2 అంటే 0/2. ఇది వచ్చి 10/2. సో 2 1s are 2 5s. ఇది చూడండి 0/2 అంటే 0. ఇది వచ్చి 5. సో క్యూ పాయింట్ వచ్చింది. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమి? 0, 5. క్యూ పాయింట్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పీ పాయింట్ని కనుక్కుంటాం. సేమ్ ఇదేమా రాస్తాం స్టెప్. పీ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ A -2, 2 అండ్ ఏం రాయాలి? బి కాదు, క్యూ రాయాలి. క్యూకి మిడ్ పాయింట్ కాబట్టి క్యూ ఆఫ్ ఏంటి? 0, 5. 0, 5. సో P of x, y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మళ్ళీ రాయాలి. x1 + x2 by 2 y1 + y2 by 2. ఫస్ట్ ఫార్ములా వచ్చి -2, 2, సెకండ్ ఫార్ములా వచ్చి 0, 5. సో ఏమి? -2 + 0 -2 + 0 by 2 2 + 5 by 2. చూడండి, -2 + 0 అంటే -2 అంతే by 2. ఇది వచ్చి 7/2. క్యాన్సిలేషన్ ఏది? ఇది మాత్రం పోతుంది. 2 1s are 2 1s. సో P of x, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -1 ఆ సైడ్ ఉండేది 7/2. సో P కూడా వచ్చేసింది. ఇంకేం మిగిలింది? R దేని మిడ్ పాయింట్? క్యూకి బీకి. అదే రాస్తాం. R is the midpoint of Q ఎంత? 0, 5 and B ఎంత? చూడండి, B వచ్చి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, 2, 8.
సేమ్ ఫార్ములా రాస్తాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ y1 x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఫస్ట్ పాయింట్ వచ్చి 0,5, సెకండ్ పాయింట్ వచ్చి 2,8. సో ఏమి ఫస్ట్ది వచ్చి 0 ప్లస్ 2 0 ప్లస్ 2 బై 2. సెకండ్ది వచ్చి 5 ప్లస్ 8 బై 2. ఏమవుతుంది చూడండి, 2/2. ఇది వచ్చి 13/2. ఇది క్యాన్సిలేషన్ ఉంది, 2 1s are 2 1s are. సో ఎంత 1,13/2 ఆర్ ఎక్స్ కామా వై. సో 3 వచ్చేసింది అవునా. కాబట్టి మనం ఏం రాస్తాం, అది ఏం రాద్దాం, సెంటెన్స్ ఫామ్ చేసుకుంటాం. ద పాయింట్స్ ఇక్కడ ఉంది చూడండి, ఇదే రిపీట్ చేద్దాం. ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ ఏబి ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ ఆర్ అని పెట్టి వీటి వాల్యూస్ రాసేద్దాం, బాగుంటుంది సెంటెన్స్ మనకి. ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ఏబి ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ ఆర్ ఏమేమి. ఫస్ట్ పాయింట్, సో ఆర్డర్లో కావాలన్నా ఇక్కడ రాసుకోవచ్చు, మన ఇష్టం ఆర్డర్ రాయాలంటే రాసుకోవచ్చు. పి వచ్చి -1,7/2, క్యూ వచ్చి 0,5, ఆర్ వచ్చి 1,13/2. ఇది ప్రాబ్లం. చూసారా, 8 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా. దీనిలో ఒకే ఒక్క మోడల్ ఉంది, బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి నేను నా సొంతంగా ఇంకో మోడల్ కూడా మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. ఓకేనా. ఫస్ట్ ఇది నీట్గా రాసుకునేయండి, ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి బెటర్. ఈ రేషియోస్ చెప్పా కదా, ఈ రేషియోస్ యూజ్ చేసి చెయ్యొచ్చు, కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుంది. మీరు ట్రై చేస్తాము అన్న ఉద్దేశం ఎవరికన్నా ఉంటే, అంటే మేము సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటాం అనే వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి, లేకపోతే వద్దు, ఈ మెథడ్లోనే వెళ్ళిపోండి. ఎగ్జామ్లో కూడా ఈ మెథడ్లో రాస్తే మీకు తొందరగా టైంలో అంటే ఫాస్ట్గా రాసేయచ్చు. అదైతే టైం టేకన్ పడుతుంది, లేట్ అవుతుంది, ఇంకేం లేదు. సరే, నీట్గా రాసుకునేయండి. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి. ఏమి, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ -3 -1 అండ్ బి 3,5 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. సో సేమ్ ఇదే మోడల్, అయితే ఇది నా సొంతంగా ఇచ్చిందనమాట. ఈ వాల్యూస్ అనేది నేను ఓన్గా ఇచ్చిన, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఒకే ఒక మోడల్ ఉంది, కానీ మీకు ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఇంకోటి మనమే క్రియేట్ చేసుకొని ఇచ్చుకున్నాం. ఓకేనా. సో ఇది ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నోట్ చేసుకోండి ప్రాబ్లం ఈరోజుది. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు, మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఈరోజు డే 29, అంటే ఇంకా 71 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మీకు బాగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.